ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు మీ ఎదురుగా స్టేజ్ మీద కూడా యోగా గురువులు ఉన్నారు, వాళ్ళని చూసి వాళ్ళు చేసిన దాన్ని బట్టి మీరు చేయండి. ఇందాక చెప్పినట్టు వాళ్ళకి కుడివైపు ఇటు వస్తుంది, మీకు కుడివైపు అటు వస్తుంది. అలా మీరు పొరపాటు పడకండి. ఏ వైపు అయితే చెప్పారో మీకు ఆ వైపు చేయండి. భుజాల ఎక్సర్సైజు. ఇలా చేతులు రెండు వేళ్ళు నేల వైపు ఉండే విధంగా తొడల ప్రక్క నుంచి గాలి తీసుకుంటూ ప్రక్క నుండి పైకెత్తుతారు. అరిచేతులు బయట వైపు ఉండేలాగానే ఉంచేస్తారు. మీరేం చెయ్యక్కర్లేదు. గాలి విడుస్తూ ప్రక్క నుండి క్రిందకి దించేస్తారు. మీకు తర్వాత చేయడానికి ఐడియా కోసం చెప్తున్నారండి. తర్వాత భుజాల్ని వలయాకృతిలో తిప్పడం. ప్రక్కకి చాపి చేతుల్ని మోచేతులుంచి 5 వేళ్ళు భుజాలని తాకిస్తారు. మోచేతుల్ని ఛాతీ వద్దకు తీసుకొస్తారు. గాలి తీసుకుంటూ ముందు నుండి పైకెత్తి విడుస్తూ వెనక నుండి క్రిందకు దించుతారు. మళ్ళా ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు గాలి తీసుకుంటూ వెనక నుండి పైకెత్తి ముందు నుండి దించుతారు. ఛాతీ వద్దకు తీసుకొస్తారు. మళ్ళా చేతులు ప్రక్కకి చాపేసి క్రిందకు దించుతారు. దయచేసి అందరూ కూడానండి చిన్నపాటి చిన్న చినుకులు వచ్చినా సరే ఇబ్బంది లేదు. కొద్దిగా మనం అతిథులు వచ్చే వరకు వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత కొన్ని డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత డిస్బర్స్ అవుదాము. వచ్చిన అందరికీ కూడా ఇక్కడ మనకి ఈ సత్యసాయి దివ్యామృతం వారు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. సో టిఫిన్ అరేంజ్ చేశారు కాబట్టి అవి తీసుకుని వెళ్ళాలి అందరూ కూడా. అంతా అయిపోయిన తర్వాత సో అందరూ గమనించండి. సో చాలా చక్కగా వారు అన్ని అరేంజ్మెంట్లు చేసున్నారు టిఫిన్ కోసం అని చెప్పేసి. సో దాన్ని అందరూ స్వీకరించి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా క్విక్గా బ్యాక్కి వెళ్ళి అవి నింపించాలండి. క్విక్గా నింపించాలా. ముందు ఈ లైన్ అంతా ఒక లైన్ నింపిస్తే ఆ వెనకాతలు అందరూ కూర్చుండిపోతారు, లేకపోతే పక్కన కూర్చుంటున్నారు. ఈ లైన్ నింపించండి. ఈ లైన్ చివరి వరకు నింపించండి. ఒకళ్ళు నింపించండి క్విక్గా. ఒకళ్ళు నింపించండి ఆ చివరి వరకు. అక్కడ ఎవరున్నారు చివరి వరకు ఒకళ్ళని ముందు లైన్లో నిలిపించండి. క్లోజ్ చేయండి. రవి గారు, సెక్రటరీ గారు, రవి ముందు ఫస్ట్ లైన్ నింపించే బాబు. వెనకాతలు అందరూ కూర్చుంటారు. అదర్వైజ్ ఏంటంటే దగ్గర కూర్చుంటా ఉన్నారు. చివరి వరకు ఫస్ట్ లైన్ నింపించండి. దాని వెనకాతలు కూర్చుంటారు అందరూ కూడా. అందరూ క్విక్గా మూవ్ అవ్వాలండి. మధ్యలో ఉన్న వాళ్ళు వేగంగా మూవ్ అవ్వాలి. మళ్ళీ వస్తున్నారు, ఇంకా జనాలు వస్తున్నారు. చివరికి వెళ్ళిపోవాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఫ్రంట్ లైన్ ముందు క్లియర్ చేయండి. రవి సెక్రటరీ ఫ్రంట్ లైన్ క్లోజ్ చేసి బాబు ఫ్రంట్ది ఒక లైన్లో నిలబెట్టేయండి. దాని వెనకాతలు అందరూ కూర్చుంటారు. ఫ్రంట్ది కూర్చోబెట్టండి. ఫ్రంట్ క్లోజ్ చేయండి. దాని వెనకాతలు ఒకళ్ళు కూర్చుంటారు. ఫ్రంట్ది కూర్చోబెట్టేస్తే అందరూ దాని వెనకాతలు కూర్చుంటారండి. వచ్చిన వాళ్ళు క్విక్గా వెనకెళ్ళాలండి. అటు పక్క వెళ్ళిపోవాలి, వేగంగా వెళ్ళాలి. వెనకాతలు ఉన్నారు అందరూ కూడా వేగంగా రావాలండి. ప్రోగ్రాం మొదలైపోతుంది. చిన్న చినుకులు పడినా కొద్దిగా ఇబ్బంది పడండి. సో కొంత డెమాన్స్ట్రేషన్ చేసి మనం మూవ్ అవుదాము. వచ్చిన వాళ్ళందరికీ ఈ సత్యసాయి ట్రస్ట్ వారు మనకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. సో దాన్ని తీసుకుని మాత్రమే అందరూ వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో క్విక్గా అందరూ కూడా మఠం వేసుకొని కూర్చుందమ్మా. ఇప్పుడు అందరూ మఠం వేసుకొని కూర్చోండి. మీకు ఇంపార్టెంట్ ఉన్న ఒక ప్రాణాయామం చెప్తాం. నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది, శ్వాసకు సంబంధించిన వ్యాధులు నివారిస్తుంది, మీకు ఎక్కువ ఎనర్జీగా ఉండేటట్టు చేస్తుంది. ఓకేనా? అందరూ కూర్చొని
నించోబెడతాం. అమ్మా నిలబడి తాడాసనం కూర్చోను. మొత్తం చేయి. అందరూ లేచి నిలబడండి. ఉన్న ప్లేస్ అక్కడే నిలబడాలండి. ఇప్పుడు వాళ్ళు చేసి చూపించారు కదా, అది చేసేద్దురు గాని కాళ్ళ మధ్య 6 అడుగు దూరం ఉంచండి. ఓం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. చేతులు 2 నడుము మీద చేతులు పెట్టండి. గాలి విడిచిపెడుతూ తలని ముందుకి వంచండి. గాలి తీసుకుంటూ తలని వెనక్కి వంచండి. విడుస్తూ ముందుకొంచండి. తీసుకుంటూ వెనక్కి వంచేయండి. తీసుకుంటూ విడుస్తూ స్ట్రైట్గా తీసుకురండి. ప్రక్కకి వంచడం. గాలి విడిచిపెడుతూ కుడివైపు తలని వంచండి. వీలైనంత వరకు భుజానికి దగ్గరగా తాకించడానికి ప్రయత్నం చెయ్యండి. గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు వంచండి. తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకురండి. విడుస్తూ కుడివైపు వంచండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు వంచండి. తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకురండి. ఇప్పుడు తలని ప్రక్కకు తిప్పడం. గాలి విడిచిపెడుతూ కుడివైపు తిప్పండి తలని. వీలైనంత వరకు మీ గడ్డం భుజం లైన్లోకి రావాలి. గాలి తీసుకుంటూ తలని తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు తిప్పండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ కుడివైపు తిప్పండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. విడుస్తూ ఎడమవైపు తిప్పండి. తీసుకుంటూ తిన్నగా తీసుకురండి. ఇప్పుడు వలయాకృతిలో తిప్పడం. గాలి విడుస్తూ తలని ముందుకి వంచండి. గాలి తీసుకుంటూ కుడివైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ ఎడమవైపుగా ముందుకి వంచండి. తీసుకుంటూ కుడివైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ ఎడమవైపుగా ముందుకి వంచండి. ఆపోజిట్ డైరెక్షన్. గాలి తీసుకుంటూ ఎడమవైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ కుడివైపుగా ముందుకి వంచండి. తీసుకుంటూ ఎడమవైపుగా వెనక్కి వంచండి. విడుస్తూ కుడివైపుగా ముందుకి వంచండి. రిలాక్స్. చేతులు దించేసేయండి. దీనివల్ల మెడ కండరాలు నరాలు అన్నీ ఉత్తేజితమై చక్కగా పనిచేస్తాయి. నెక్స్ట్ భుజాలకి చెందిన వ్యాయామం చేయండి. గాలి తీసుకుంటూ చేతులు 2 తిన్నగా చాపి ఉంచేసేయండి. మీ వేళ్ళు నేల వైపు ఉండే విధంగా 5 వేళ్ళు కలిపి ఉంచుతారు. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు తిప్పనవసరం లేదు, బయట వైపుకే ఉంటాయి. పైకెత్తేసేయండి అందరూ. గాలి విడుస్తూ క్రిందకు దించండి. గాలి తీసుకుంటూ ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు బయట వైపే ఉంటాయి. గాలి విడుస్తూ ప్రక్క నుండి క్రిందకు దించేయండి. మీ తొడల ప్రక్కగా తీసుకొచ్చేయండి. భుజాలని వలయాకృతిలో తిప్పడం. చేతుల్ని ప్రక్కకు చాపి అరిచేతులు ఆకాశం వైపు తిప్పి మోచేతులు వంచి 5 వేళ్ల భుజాలని తాకించండి. చేతులు 2 ఛాతీ వద్దకు తీసుకురండి. గాలి తీసుకుంటూ ముందు నుండి పైకెత్తి వెనక నుండి క్రిందకు దించండి. తీసుకుంటూ ముందు నుండి పైకెత్తి వెనక నుండి క్రిందకు దించండి.
ఆపోజిట్ డైరెక్షన్. గాలి తీసుకుంటూ వెనక నుండి పైకెత్తండి, ముందు నుండి క్రిందకు దించండి. ముందుకు తెచ్చినప్పుడు మోచేతులు కలపడానికి ప్రయత్నం చేస్తారు. క్రిందకు దించేసి వెనక నుండి పైకెత్తండి, ముందు నుండి క్రిందకు దించేయండి. చేతులు రెండు ప్రక్కకు చాపేయండి, వెనక్కి తిప్పి క్రిందకు దించేసేయండి. ఇది భుజాలకు చెందిన కండరాలు, నరాలు అన్నింటినీ ఉత్తేజం చేయిస్తుంది. నడుం వలయం తిప్పడం. కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు రెండు ముందుకి చాపండి. అరిచేతులు రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండే విధంగా గాలి విడిచిపెడుతూ కుడివైపు తిప్పండి. నడుముని ఎడమ మోచేతిని వంచి అరిచేతిని కుడి భుజం దగ్గర తాకించండి. గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకొచ్చేయండి. రెండు చేతులు ముందుకు వచ్చేస్తాయి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు తిరగండి. కుడి మోచేతిని వంచి కుడి అరిచేతిని ఎడమ భుజం దగ్గర తాకిస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. విడుస్తూ చేతులు దించేయండి. ఇప్పుడు ఆసనాలు చేస్తారు. తాడాసనం. కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు రెండు ముందుకి చాపండి. చేతుల్ని ఇంటర్లింక్ చేయాలి. ఒక చేతి వేళ్లలో ఇంకో చేతి వేళ్లని జొప్పించండి. అటు తిప్పండి, ట్విస్ట్ చేయండి, పైకెత్తండి. మిమ్మల్ని ఎవరో పట్టి లాగుతున్నట్టుగా లాగిండి. గాలి తీసుకుంటూ కాలి వేళ్ల మీద నిలబడాలి. ఎవరో లాగుతున్నట్టుగా లాగి కాలి వేళ్ల మీద నిలబడతారు. మడిమలు పైకెత్తేస్తారు. డౌన్, అప్, డౌన్. చేతులు అటు నుండి ఇటు తిప్పండి, విప్పండి, ప్రక్క నుండి క్రిందకు దించేయండి. మొత్తం శరీర భాగాలన్నింటికీ వ్యాయామాన్ని అందించి అన్నింటినీ దృఢంగా తయారు చేస్తుంది. పాద హస్తాసన్. గాలి తీసుకుంటూ చేతుల్ని ప్రక్క నుండి పైకెత్తండి. గాలి విడిచిపెడుతూ ముందుకి వంగండి. వంచగలిగినంత వంచుతారు. పెట్టగలిగితే చేతుల్ని పాదాల ప్రక్కన పెట్టేస్తారు. లేదంటే ఎంతవరకు వంచగలిగితే అంతవరకు. గాలి తీసుకుంటూ తలని చేతుల్ని పైకెత్తేసేయండి. ప్రక్క నుండి దించేయండి. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ ఐఏఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే సార్. శ్రీ గొంప కృష్ణ గారు ఇచ్చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. బీసెట్టి బాబ్జీ గారు లోక్సత్తా అధ్యక్షులు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీమతి శారదాదేవి గారు పీడీ డ్వామా, శ్రీ ఏ కళ్యాణ్ చక్రవర్తి గారు పీడీ డిఆర్డీఏ, అండ్ ఆచార్య శ్రీ మురు ముత్యాల నాయుడు గారు ఫార్మర్ అండ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, శ్రీ సత్యసాయి దివ్యామృతంని నెలకొల్పి నడిపిస్తూ నిర్వహిస్తున్న స్వామివారు, వారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆద్యంతం చక్కగా జరగాలని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రీ సత్యసాయి దివ్యామృతం టీం తరపున జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ
నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ విజయనగరం వారిచే నిర్వహించబడుతున్న అత్యద్భుతమైన కార్యక్రమం. 5,000 మంది ఉపాధి శ్రామికులతో ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహించబడటం మరియు ఇది మన జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా కేటాయించబడిన ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు ఇక్కడ మనందరం పాల్గొన్నాం. హలో సత్యసాయి దివ్యామృతం నుంచి ఆచార్య మురు ముత్యాల నాయుడు గారు స్వాగతాన్ని తెలియజేస్తారు. మిత్రులు, ఈ విజయనగరం జిల్లా ప్రథమ పౌరులు కలెక్టర్ గారు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి, ఆయన పేరు చెప్తేనే చైతన్యం వస్తుంది అందరికి కూడా అంబేద్కర్ అనేసరికి. అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ సేతుమాధవ్ గారికి, గొంపకృష్ణ గారికి, అదేవిధంగా రామ్ గోపాల్ గారికి, సుధామ్మకి, గొంపకృష్ణ గారికి, తర్వాత ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన స్వామీజీ గారికి, ఇతర జిల్లా అధికారులకు, అనధికారులకు, అతిథులకు, ముఖ్యంగా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని శ్రీశ్రీ అన్నాడు. ఆ సిద్ధాంతానికి వారసులే మీరంతానమ్మా. మీకు పత్రికా విలేకరులకు నా నమస్సుమాంజలుడు. మీకు ఈ విషయం చెప్పాలి. 1893 సంవత్సరం సెప్టెంబర్ 27 వరకు అమెరికాలోని జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో వివేకానంద తన ప్రసంగం ద్వారా ఈ యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, అదే అమెరికాలో ఐక్యరాజ్య సమితిలో 121 సంవత్సరాల తర్వాత అదే తేదీ సెప్టెంబర్ 27వ తేదీని ఈ నరేంద్రుడు అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఈ ప్రపంచ ఈ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. అందుకే సుమారుగా 192 దేశాలు ఈ రోజు ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అతి ముఖ్యంగా ఏంటంటే 57 దేశాలున్న ఈ ఇస్లామిక్ దేశాల కూటమిలో 47 దేశాలు ఈ కార్యక్రమాన్ని ఆమోదించి, అంటే మతాలకి, భాషలకి, ప్రాంతాలకి అతీతమైంది ఈ యోగా. మీకు ఒక్క విషయం చెప్పాలమ్మా, ఎందుకంటే ఈ యోగా అనేది చిన్న విషయం కాదు. ఇది ఎందుకంటే సర్వరోగ నివారణ, రోగాలకే కాదు, మనిషి మనకు. అందుకనే ప్రతి దేశంలో కూడా ఫ్యాక్టరీలు ఉంటాయి వస్తువులు తయారు చేయడానికి. కానీ ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే మాత్రమే మహాత్ముని తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అది ఎందుకు అంటే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానం అన్నారు. అంటే మనసులో ఏముందో అదే చెప్తారు, ఏది చెప్తారో అదే చేస్తారు. అటువంటి వాళ్ళని మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ములు తయారు చేసి, ఎందుకంటే మీకు అదృష్టం ఏంటంటే ఈ పతంజలి యోగ శాస్త్రం ద్వారా చిత్తశుద్ధిని, అదేవిధంగా పాణిని వ్యాకరణ శాస్త్రం ద్వారా మనకు వాక్శుద్ధిని, అదేవిధంగా చరకిని ఆయుర్వేద శాస్త్రం ద్వారా దేహశుద్ధిని ఏర్పరచుకొని మనందరం కూడా మహాత్ములు కావచ్చు. అందుకనే భారతదేశంలో మహాత్ములు ఎంతమంది లేరు. మహాత్ములు బిరుదు అవసరం లేదు మీకు. ఎందుకంటే ఒక్కటే చెప్పింది చేసే మనిషి ఉంటే ఇక్కడే ఉన్నారు, ఎవరూ లేదు. మనం అంబేద్కర్ని తీసుకోండి, ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది చేసి తీరుతాడు, లేకపోతే చెప్పడానికి ఈజీగా. సో అందువల్ల మీ అందరూ ఇంతకంటే విసుగు, ఎందుకంటే చాలా మంది మాట్లాడిన వర్షం కూడా పడుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా 21వ తేదీ మాత్రం, జూన్ 21వ తేదీ మర్చిపోవద్దమ్మా. ఆ రోజు ఎందుకంటే యోగా దినోత్సవం మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని పని చేస్తున్నారు. ఈ రోజు 15 లక్షల మందితో చేస్తున్నారంటే సామాన్య విషయం కాదు, ఒక రికార్డు నెలకొల్పాలి. మీ అందరూ కూడా దానిలో పాల్గొని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ జిల్లా అధికారులకి ముఖ్యంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ దివ్యామృతం అనేది చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దివ్యామృతం సేవలు అందుకునే ఉంటారు. అది చీరల ద్వారా కావచ్చు, లేదా వాచీలు కావచ్చు, లేదా వాటర్ ప్లాంట్ ప్రతి ఊర్లో కావచ్చు. ఇంకా కావాలంటే ఏటీఎం, హెల్త్ ఏటీఎం, బ్లడ్ టెస్ట్, చిన్న బ్లడ్ డ్రాప్ ఇస్తే 102 టెస్టులకి వచ్చే రిజల్ట్స్ వస్తుంది. అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దివ్యామృతంలో ఈ రోజు మనందరం కలుసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లా అధికారులందరికీ, ముఖ్య అంబేద్కర్ గారికి, సేతుమాధవ్ గారికి, జిల్లా అధికారులందరినీ, వారందరికీ మనస్ఫూర్తిగా నా తరపున, దివ్యామృత తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీమతి సుధారాణి మేడం గారి శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన సత్యసాయి దివ్యామృతంలో యోగా దినోత్సవం మన జిల్లా స్థాయిలో జరపడానికి ఇక్కడికి విచ్చేసిన, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, అంబేద్కర్ గారికి, మరి అలాగే ముత్యాల నాయుడు గారికి, గొంపకృష్ణ గారికి, మరి ముఖ్యంగా దైవ సమానులు మన బాబా గారికి,
మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యోగా అనేది మన భారతీయుల సొంతం. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసేటట్టు చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారికి, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మనందరం కూడా విజయవంతం చేయాలి. 21వ తారీఖున తప్పకుండా కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మన బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సత్యసాయి దివ్యామృతాన్ని నడిపిస్తూ ఆధ్యాత్మికంగా సేవలను అందిస్తున్న శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పైన ఆల్రెడీ అంత బ్లెస్సింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మళ్ళీ బ్లెస్సింగ్స్ కొత్తగా ఏమి లేవు. అందరూ సమస్తలోక సుఖినో భవంతు చెప్పాలని ఒకే ఒక ఆశ, ఆకాంక్ష. ముఖ్యంగా ఏర్పాటు చేసిన మన కలెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటికల్ టీమ్ ఆల్సో. అవర్ దివ్యామృతం డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. అందరూ ఎప్పుడు రావటానికి వెళ్ళటానికి డోర్స్ కూడా లేవు అసలు. సో మీరు ఎప్పుడైనా రావటానికి, సేవలు పొందటానికి దివ్యామృతం ఎల్లవేళలా ఓపెన్ అయి ఉంటుంది. మీరు అందరూ వచ్చి ఏమి సేవ కావాలో అది పొందొచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి. శ్రీ గొంపకృష్ణ గారిని శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దివ్యామృతంకి విచ్చేసినటువంటి విజయనగరం జిల్లా కలెక్టర్ గారు బిఆర్ అంబేద్కర్ గారికి, జాయింట్ కలెక్టర్ సీత మాధవన్ గారికి, అలాగే స్వామివారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యోగా లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందవచ్చు. మీ అందరినీ కోరుకుంటున్నది ఒకటే, యోగాని భారత సంస్కృతి విదేశాలకు పరిచయం చేసింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మిగిలిన అన్ని మార్గాల కంటే యోగా మార్గం ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా మంచి ఫలితాలను సాధించవచ్చని నిరూపించాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయడంతో పాటు నేర్చుకొని రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి కర్త అన్ని నిర్వహిస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, వారి యొక్క మెసేజ్ని అందించాల్సిందిగా కోరుచున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారము మనం మే 31 నుండి 1 నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాలన్న ఆదేశాలతో మన జిల్లాలో కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా పర్యాటక ప్రాంతాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ, వివిధ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ యోగా కార్యక్రమం చేయడం ద్వారా ఇది ప్రజలలోకి, వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జీఎస్ వేస్ట్ సేకర్స్ ద్వారా సుమారు 5,000 పైబడి మందితో ఇక్కడ మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఇక ముందు కూడా ఇంకా జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమైన, పెద్దవాళ్ళందరూ చెప్పారు, మీ అందరికీ తెలుసు. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో. డబ్బు లేకపోయినా బతకొచ్చు, ఆస్తులు లేకపోయినా బతకొచ్చు, ఏది లేకపోయినా బతకొచ్చు. కానీ ఆరోగ్యం అనేది మాత్రం జీవితంలో చాలా ప్రధానమైన అంశం. ఈ ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ యోగా అనేది మన పెద్ద మీరు జిమ్లకు వెళ్లి ఎక్సర్సైజ్ చేసి ఎన్నిటికన్నీ కూడా ప్రశాంతంగా, చాలా సులభంగా ఈ యోగా అనేది మనం చేయగలిగితే, ఈ యోగా అనేది మన జీవన శైలిలో ఒక మెయిన్ పార్ట్ గా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మనం మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
ఆ ఒక్క ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని అందరూ కూడా మీరందరూ సంపూర్ణ సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన స్వామి గారికి కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి, మిగతా అందరికి కూడా మీ అందరికి కూర్చున్న మీ అందరూ కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా నా హృదయపూర్వక మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి ఎంతో చక్కగా విశదీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నౌ దిస్ ఇస్ ద టైమ్ టు కంటిన్యూషన్ ఆఫ్ యోగా డెమాన్స్ట్రేషన్ బై యోగా గురూస్. ఇప్పటి వరకు చెప్పారు కదా, ఆ విధంగా మన రాష్ట్రం ఒక ఆదర్శంగా ఉండాలి ప్రపంచానికే. అందరూ చక్కగా ఈ రోజు కోసమే కాకుండా రెగ్యులర్ గా కూడా ఇది చేసుకోండి. ఇప్పుడు చేసినట్లుగా కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు ముందుకు ఉండే విధంగా ఉంచండి. పాదహస్తాసన్. గాలి మళ్ళా నెమ్మదిగా చేతులు ప్రక్క నుండి దించేయండి. పాదహస్తాసన్. గాలి తీసుకుంటూ చేతులు రెండు నెమ్మదిగా ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు ముందుకు ఉండే విధంగా ఉంచుతారు. గాలి విడిచిపెడుతూ ముందుకు వంచుతారు. మీరు ఎంతవరకు కంఫర్టబుల్ గా ఉంచగలిగితే అంతవరకు వంచండి. వీలైతే చేతులు పాదాల ప్రక్కన పెడతారు. గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి. ప్రక్క నుండి చేతులు దించేసేయండి. ఇప్పుడు ముందుకి వంచారు కదా, అలాగే వెనక్కి వంచే ఆసనం అర్ధ చక్రాసన్. కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచండి. మీరెవ్వరూ తిరగొద్దు. మీకు తెలియడానికి 3 యాంగిల్స్ లో చూపించడం జరుగుతుంది. చేతుల్ని నడుము మీద పెడతారు. గాలి తీసుకుంటూ కంఫర్టబుల్ గా ఎంతవరకు వంచగలిగితే వెనక్కి వంచండి. కమ్ స్ట్రైట్. మళ్ళా గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. కంఫర్టబుల్ గా వంచగలిగినంత మేర వంచుతారు. కమ్ స్ట్రైట్. చేతులు దించేసేయండి. ఇప్పుడు వరకు ముందుకి వెనక్కి అన్ని విధాలుగా వంచారు. ప్రక్కకి వంగే ఆసనం త్రికోణాసన్. కాళ్ల మధ్య 3 అడుగుల దూరం చాపండి. చేతులు రెండు గాలి తీసుకుంటూ ప్రక్కకి భుజాల ఎత్తులో చాపండి. గాలి విడిచిపెడుతూ చేతులు అలాగే ఉంచి కుడివైపు వంగండి. మీకు కుడివైపు చేతులు అలాగే ఉంచి తల పైకెత్తి ఎడమ అరిచేతిని చూడండి. వీలైతే కుడి చేతిని పాదం మీద కానీ పిక్క మీద కానీ మోకాల మీద కానీ పెట్టేసేయండి. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు అలాగే వంగండి. వీలైతే పాదం వెనక్కి పెడతారు, లేదా పాదం మీద పిక్క మీద మోకాల మీద ఎక్కడ వీలైతే అక్కడ పెట్టి తలని పైకెత్తి కుడి అరిచేతిని చూస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. గాలి విడిచిపెడుతూ నెమ్మదిగా చేతులు దించేసేయండి. కాళ్ళు రెండు 1 అడుగు దూరంలో ఉండేలాగా తీసుకొచ్చేస్తారు. నెమ్మదిగా కూర్చోండి. కాళ్ళు రెండు తిన్నగా ముందుకి చాపేయండి. చేతులు కొద్దిగా వెనక్కి పెట్టుకుని కాళ్ళు రెండు తిన్నగా ముందుకి చాపేయండి. దండాసనంలో కూర్చోండి. చేతి వేళ్లు వెనక్కి ఉండే విధంగా పెట్టి చేతుల మీద వెనక్కి ఆని ఉంచుతారు. ఇప్పుడు మీరు చేసిన ఆసనాల్లో ముందుకి వెనక్కి వంచడంలో పొట్టలో కండరాలన్నీ
నెమ్మదిగా మోకాళ్ళ మీద 2 అరిపాదాలు దగ్గరగా కలిపి ఉంచుతారు. మోకాళ్ళు వంచుతూ అరిపాదాలు 2 దగ్గరగా తీసుకొస్తారు. భద్రాసన్. చేతి వేళ్ళని ఇంటర్లింక్ చేసి పట్టుకోండి. పాదాలని 2 చేతులతో పట్టుకుని దగ్గరగా లాక్కుంటారు. వీలైనంత వెనక్కి లాక్కుంటారు. వీలైతే పెరీనియంకి టచ్ చేస్తారు. అలా వెన్ను మెడ తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని భ్రూమధ్యంలో చూడడమే భద్రాసన్. ఇది శరీర మనస్సుని సమతుల్యంగా ఉంచి మనసుకి ప్రశాంతతని చేకూరుస్తుంది. శారీరకంగా వెన్నుకి దృఢత్వాన్ని ఇచ్చి పిక్కలకి తొడలకి కటి భాగానికి దృఢత్వాన్ని చేకూరుస్తుంది. నెమ్మదిగా 2 కాళ్ళు ముందుకి చాపండి. రిలాక్స్. 2 మోకాళ్ళు ఉంచి నెమ్మదిగా లేచి మోకాళ్ళ మీద నిలబడండి. అర్ధ ఉష్ట్రాసన్. మోకాళ్ళ మీద నిలబడి 2 చేతుల యొక్క చేతి వేళ్లు నేల వైపు ఉండే విధంగా నడుం మీద పెడతారు. పూర్తి సపోర్ట్ వస్తుంది. కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. విడుస్తూ స్ట్రైట్ గా రండి. చేతుల్ని 2 మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ కూర్చుండిపోండి. శశాంకాసన్. అలా ముందుకి చాపేసేయండి. చేతులను ముందుకు చాపుతూ నుదుటిని నేలకు తగిలించడానికి ప్రయత్నం చేయండి. శశాంకాసనం. నెమ్మదిగా చేతులు వెనక్కి లాగుతూ లేచి కూర్చుండిపోండి. కాళ్ళు 2 ముందుకి చాపేసి మళ్ళా దండాసనంలో కూర్చోండి. అందరూ మఠం వేసుకుని కూర్చోండి. ప్రాణాయామాలు చేదురు. నాడి శోధన ప్రాణాయామం. ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచేయండి. ప్రాణశక్తిని విస్తృతపరిచేదే ప్రాణాయామం. ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. చేతిని ఇలా ఉంచి కుడి చేతిని చూపుడు వేళ్ళు మధ్య వేళ్ళు మడిచేసేయండి. ఉంగరపు వేళ్ళు చిటికన వేళ్ళు చాపి ఉంచి కలిపి ఉంచండి. బొటన వేళ్ళు చాపి ఉంచుతారు. ఇప్పుడు మీ బొటన వేలితో కుడి నాసికారంధ్రం యొక్క ముక్కు యొక్క ఎముక క్రింద వేలి చివరితో ప్రెస్ చేస్తే మూసుకుపోతుంది. ఎడమ వైపు గాలి విడిచిపెట్టండి. గాలి ఎడమ వైపు తీసుకోండి. మళ్ళీ ఎడమ నాసికారంధ్రాన్ని ఉంగరపు వేలి చివరితో మూసేస్తారు ఎముక కింద. కుడివైపు గాలి విడిచిపెట్టండి. మళ్ళా కుడివైపే గాలి తీసుకోండి. ఎడమ వైపు విడిచిపెట్టండి. మళ్ళా ఎడమ వైపే తీసుకోండి. కుడివైపు విడిచిపెట్టండి. మళ్ళా కుడివైపే తీసుకోండి. ఎడమ వైపు విడిచిపెట్టండి. ఆ విధంగా కంటిన్యూ చేయండి. దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అని అంటారు. మన శరీరంలో అన్ని గొట్టాలే ఉంటాయండి. జీర్ణవాహిక, రక్తవాహికలు, నరాలు, కండరాలు అన్ని గొట్టాలే. అలాగే ప్రాణశక్తి ప్రవహించే గొట్టాలనే నాడులు అంటారు. అవి 72,000 ఉంటాయి. వాటన్నిటినీ పరిశుద్ధం చేసేస్తుంది ఈ ప్రాణాయామం. అందుకే దీన్ని నాడీ శోధన నెమ్మదిగా చేతులు 2 మోకాళ్ళ మీద చిన్ముద్రలో పెట్టేసేయండి. భ్రామరి ప్రాణాయామం అంటారు. చేతుల యొక్క మీరు ఒకసారి చూడండి, తర్వాత చేతురు. ఈ చేతుల యొక్క చూపుడు వేళ్ళు మాత్రమే ఈ విధంగా చెవి తమ్మె మీద మూసేస్తారు.
మూసేసి గాలి తీసుకుని మనం ఓంకారం చేస్తాం కదా, ఆ విధంగా మకారం మాత్రమే చేయాలన్నమాట. ఆ విధంగా మీరంతా కూడా చేయండి. చెవి తమ్మె ఉంది కదా, ఆ తమ్మెని చూపుడు వేలతో ఇలా నొక్కేస్తే చెవి మూసుకుపోతుంది. అప్పుడు ఆ మకారాన్ని 3 సార్లు చెయ్యండి. కళ్ళు మూసుకుని గాలి తీసుకుని గాలి విడిచిపెడుతూ ఆ విధంగా ఇంకో 2 సార్లు చేయండి. భ్రామరి అంటే భ్రమరం, తుమ్మెద నాదాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని భ్రామరి ప్రాణాయామం అంటారు. మొత్తం మంచి వైబ్రేషన్స్ బ్రెయిన్లో కలుగుతాయండి. దీనివల్ల మనసు ప్రశాంతంగా తయారైపోతుంది, చక్కగా ధ్యానానికి ఉపకరిస్తుంది, మనసు ఏకాగ్రమైపోతుంది. చెల్లే వాయుశ్చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అని. మనసు ఎంత నిశ్చలంగా ఉంటే అంత ప్రశాంతత, ఎంత చంచలంగా ఉంటే అంత అశాంతి, అలజడి. నెమ్మదిగా చేతులు 2 దించేసి మోకాళ్ళ మీద పెట్టి కళ్ళు మూసుకుని భ్రూమధ్యాన్నే చూస్తూ ఉండండి. ఆ విధంగా భ్రూమధ్యాన్నే చూస్తూ ఉండడం ధ్యానం. ధ్యానం అంటే ఎలా చేయాలి, ఏం చేయాలని సందేహపడతారు. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అండి. నిశ్చలంగా భ్రూమధ్యంలో చూస్తూ ఉండండి. అదే మన ఫ్రంటల్ ఏరియా, ఆఫీస్ ఆఫ్ ది మైండ్, మనస్సుకి ఆఫీస్ లాంటిది. అక్కడ మీరు చూస్తూ ఉంటే మనసు ఈజీగా నిశ్చలం అయిపోతుంది. మనసు ఎంత నిశ్చలంగా ఉంటే అంత ప్రశాంతత. సర్వరోగ నివారిణి అండి. మీరు రోజులో ఎంతసేపు వీలైతే అంతసేపు అలా చూస్తూ ఉండగలిగితే చాలు. లేదా మీ శ్వాసని గమనించండి. అందరూ లేచి నిలబడండి. ఎమ్మెల్యే గారు లలిత్ కుమార్ గారికి స్వాగతం అండి. అందరూ లేచి నిలబడండి. ఆసనం అయిపోయాక స్వస్థ చెప్పమంటున్నారు. ఎన్నిసార్లు? హలో, దయచేసి అందరూ కూడా ఎవరైనా చెట్ల కింద ఉంటే కొంచెం పక్కకు వచ్చేయండి. చెట్ల కింద కూర్చున్న వాళ్ళు కానీ, చెట్ల కింద నిలబడిన వాళ్ళు కానీ దయచేసి పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం. చెట్ల కింద ఎవరైనా కూర్చున్నా సరే, నిలబడినా సరే దయచేసి కొంచెం పక్కకు రావాలండి. చెట్ల కింద ఉండొద్దండి. బాబు హ్యాట్స్ ఉన్నాయి చూడు. హ్యాట్స్ బాబు, హ్యాట్స్ ఫ్రంట్ లైన్ ఇచ్చేయండి. ముందుకు ఇచ్చేయండి క్విక్గా. మనకి నిలబడి చేసే బాగా గుర్తుంటాయి కదా. మళ్ళీ ఇంకొకసారి మీరు చేస్తే బాగా గుర్తుంటాయి. మీరు రోజు చేసుకోండి. అవి చేస్తే చాలు. మీరు ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి చెద్దురు తాడాసనము. కాళ్ళ మధ్య అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ముందుకి చాపండి. ఇంటర్లింక్ చేయండి. చేతి వేళ్ళు ఒకదానిలో ఒకటి జొప్పించండి. ట్విస్ట్ చేయండి. అరచేతులు ముందుకు ఉండే విధంగా తిప్పండి. అరచేతుల్ని పైకెత్తండి.
గాలి తీసుకుంటూ మిమ్మల్ని ఎవరో పట్టుకుని లాగినట్టుగా లాగండి. కాలి వేళ్ల మీద నిలబడండి. మడిమల్ని పైకెత్తేసి ఉంచండి. డౌన్, అప్, 1 2 3 4 5, డౌన్. చేతులు అటు నుండి తిప్పండి, విప్పండి, ప్రక్క నుండి నెమ్మదిగా దించేయండి. ఇందులో మీ శరీరంలో ఉండే ప్రతి నరం, కండరం, జాయింట్ అన్నీ చక్కగా లాగబడి మంచి వ్యాయామం అందించబడి ఆరోగ్యంగా తయారవుతాయి. రోజులో ఒక్కసారి మీరు ఇది చేసుకున్నా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. వృక్షాసన్. కుడి పాదాన్ని పైకెత్తి ఎడమ తొడ మీద పెట్టండి. చేతులు ప్రక్క నుండి పైకెత్తి 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టండి. మడిమ తొడ మొదల్లో తగిలేలాగా ఉంచుతారు. ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తే మీరు బ్యాలెన్స్ చేయగలరండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెమ్మదిగా చేతులు ప్రక్క నుండి దించేసి కాలు కూడా దించేయండి. అదేవిధంగా రెండో కాలుతో కూడా చేయండి. ఎడమ కాలిని పైకెత్తి కుడి తోడ మొదలులో పెట్టండి. పెరినియంకి టచ్ చేయగలిగితే మంచిది. చేతులు 2 ప్రక్క నుండి పైకెత్తేసి 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టి ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చేతులు దించేసి కాలు దించేసేయండి. వెరీ గుడ్. పాదహస్తాసన్. కాళ్ళ మధ్య అరడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి. అరిచేతులు ముందుకి ఉండే విధంగా ఉంచండి. గాలి విడిచిపెడుతూ ముందుకి వంగండి. పాదహస్తాసన్. చేతుల్ని పాదాల ప్రక్కన పెట్టగలిగితే పెడతారు, లేదా పాదాల మీద మోకాళ్ళ మీదన్నా పెట్టేస్తారు. గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి. గాలి విడుస్తూ ప్రక్క నుండి దించేయండి. ఇప్పుడు ముందు కొంగారు కదా, వెనక్కి వంగాలి. కాళ్ళ మధ్య అరడుగు దూరం ఉంచండి. అర్ధ చక్రాసన్. చేతుల్ని నడుం మీద పెట్టండి. 4 వేళ్లు ముందుకు ఉండే విధంగా, బొటన వేలు వెనక్కి ఉండే విధంగా ఉంచి గాలి తీసుకుంటూ వెనక్కి కంఫర్టబుల్గా ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచండి. అర్ధ చక్రాసన్ మొత్తం వెన్నుకి బలాన్ని చేకూరుస్తుంది. కమ్ స్ట్రైట్. ఇంకొకసారి వంగండి. గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. కమ్ స్ట్రైట్. చేతులు క్రిందకి దించేయండి. త్రికోణాసన్. కాళ్ళ మధ్య 3 అడుగుల దూరం పెట్టండి. గాలి తీసుకుంటూ చేతులు ప్రక్కకి చాపండి. గాలి విడుస్తూ అలాగే కుడివైపు వంచండి. చేతులు వంచొద్దు. అలాగే తిన్నగా ఉంచుతూనే కుడివైపు వంచి చేతిని నేల మీద పెట్టగలిగితే పెడతారు, పాదం మీద కానీ ఎక్కడ పెట్టగలిగితే అక్కడ పెట్టి తల పైకెత్తి చూస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. గాలి విడిచిపెడుతూ ఎడమవైపు వంగండి. తల పైకెత్తి కుడి అరిచేతిని చూడాలి. ఎంతవరకు వంచగలిగితే అంతవరకు వంచండి. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. చేతులు 2 నెమ్మదిగా క్రిందకు దించండి. గాలి తీసుకుంటూ చేతులు కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉంచండి. గాలి తీసుకుంటూ చేతులు ముందుకి చాపండి. గాలి విడిచిపెడుతూ కుడివైపు తిరగండి.
ఎడమ అరచేతిని కుడి భుజం దగ్గర తాకించండి. మోచేతిని వంచేసి గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. 2 చేతులు మళ్ళా ఎదురెదురుగా వచ్చేయాలి. గాలి విడిచిపెడుతూ ఎడమ వైపు తిరగండి. కుడి మోచేతిని వంచేసి కుడి అరచేతిని ఎడమ భుజం దగ్గర తగిలించుతారు. భుజానికి తాకించండి. గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకొచ్చేయండి. మళ్ళా కుడివైపు తిరగండి. గాలి విడుస్తూ ఎడమ మోచేతిని వంచి అరిచేతిని కుడి భుజం దగ్గర తాకిస్తారు. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. గాలి విడుస్తూ ఎడమ వైపు తిరగండి. కుడి మోచేతిని వంచి అరిచేతిని భుజానికి తాకించండి. గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చేసేయండి. నెమ్మదిగా చేతులు 2 క్రిందకు దించేయండి. కళ్ళు మూసుకుని మీ భ్రూమధ్యం అంటే 2 కనుబొమ్మల మధ్య భాగం మనం బొట్టు పెట్టుకునే స్థానంలో గమనిస్తూ ఉండండి. అక్కడే సూర్యుడిని భావించండి లేదా మీ శ్వాసని గమనించండి. దగ్గర పెట్టు. 2 కాళ్ళు దగ్గరగా కలిపేయండి. చేతులు 2 నమస్కార ముద్రలో పెట్టండి. స్వస్తి చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. అందరూ సుఖంగా జీవింతురుగాక. అందరూ నిరోగంగా జీవింతురుగాక. అందరికీ సర్వ శుభాలు చేకూరుగాక. సర్వ దుఃఖాలు నివారించుగాక అనేదే ఈ ప్రార్థనా శ్లోకం అర్థం. ఇది సిద్ధిస్తుంది. మీరు చక్కగా రోజు యోగా చేసి అలా మానసికంగా మీనింగ్ చెప్పుకున్నా చాలు. ఆ ప్రార్థనా శ్లోకం రాకపోయినా పర్వాలేదు, అది సిద్ధిస్తుంది. మొత్తం మన దేశానికే మనం ఆదర్శంగా ఈ కార్యక్రమం జరిగి మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా ఉంటూ మొత్తం వసుధైక కుటుంబంగా ఉండాలి అనేదే మన ప్రధానమంత్రి గారి యొక్క కోరిక. అది మనందరం నెరవేరుద్దాం. ఏదో ఈ కార్యక్రమం జరిగిందని ఇప్పుడు చేసేసి వదిలేయడం అనేది చేయకండి. మీరు ప్రతిరోజు మన పెద్దలందరూ చెప్పినట్లుగా ప్రతిరోజు చేసుకుంటూ వసుధైక కుటుంబం సాధించాలి. ఓం నమః. థ్యాంక్ యూ. యోగ సాధకులందరూ ఎక్కడికక్కడే ఎవరి స్థానంలో వారు అలాగే నిలబడి ఉండండి. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ మరొకసారి ఆహ్వానించుకుందాం. గౌరవ శ్రీ కలెక్టర్ గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ శ్రీ ఎమ్మెల్యే శ్రీమతి కోల లలిత కుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గొంప కృష్ణ గారు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి సుధారాణి మేడం గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బీసెట్టి బాబ్జీ గారు ఏపీ లోక్ సత్తా అధ్యక్షులు, వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాయింట్ కలెక్టర్ గారు మాధవన్ గారు, శ్రీ మాధవన్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు, ఎమ్మెల్యే గారు, వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈనాటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఎస్కోట నియోజకవర్గంలో సాయిపల్లెలో మన స్వామివారి అనుగ్రహంతో, చిన్న సాయిబాబా గారి అనుగ్రహంతో, గౌరవ జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారి సహకారంతో వేదికపై వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ముందు ఉన్న కుటుంబ సభ్యులు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరి నా యొక్క నమస్కారాలు. ఇవాళ నిత్య జీవితంలో మనకి నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో ఆరోగ్యం కూడా ప్రతి మానవుడికి, మనిషి అనే వాళ్ళకి అంత విలువైనది. మరి ఈనాటి ప్రస్తుత ఈ ఒడిదొడుకుల యుగంలో మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక పావు గంట 20 నిమిషాలు మనం చేయగలిగితే ఆరోగ్యవంతులుగా మనం మన కుటుంబాలతో గడిపిన వాళ్ళం అవుతాం. ఈనాటి ఈ పరిస్థితుల్లో ఏ ఇంటి తలుపు నాతో కలిపి తట్టినా మన అందరం కూడా ఏదో ఒక చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతూ మందులకే బానిస అవుతున్నాం. ఇదైతే వాస్తవం. మరి అందుకనే ఇవన్నీ కూడా పారదోలాలి, మన జీవితాలు, మన ఆరోగ్యం బాగుండాలి అని కేంద్ర ప్రధానమంత్రి గారు పెద్ద ఆయన ఈ యోగా అనేది నిత్య జీవితంలో భాగం అవ్వాలని ఒక సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఏర్పాటు చేసిన ఈ యోగాంధ్రని మనమంతా ఏదైతే 21వ తారీఖున విశాఖపట్నం జిల్లాలో జరగబోతున్న ఈ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి వర్యులు చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మనమందరం కూడా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని మొట్టమొదట మీ అందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సార్ కలెక్టర్ గారు నిజంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనాటి ఈ యోగాంధ్ర 11వ అంతర్జాతీయ కార్యక్రమాన్ని మన దగ్గర ఏర్పాటు చేయడం, మా ప్రాంతంలో పెట్టడం కూడా ఎంతో హర్షదాయకమని మన అందరి తరపున కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ నా కుటుంబంలో కూడా చిన్న సంఘటన మరి మీ అందరికీ సార్ దృష్టిలో కూడా పెడతాను. నా సొంత పిన్నమ్మే థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆమెను 15 ఏళ్ల క్రితం నేనే బసవరాం తారకానికి తీసుకెళ్లాను. అక్కడ ఆపరేషన్ అయింది, ట్రీట్మెంట్ అయింది. ఈ రోజుకి చాలా ఆరోగ్యంగా ఉంది. నన్ను ఈ రాజకీయ ఒత్తిడిలో మా పిన్నమ్మ ఏమంటదంటే, ఒక పావు గంట కళ్ళు మూసుకొని నువ్వు యోగా లేకపోతే దైవనామస్మరణలో చేస్తే ఇంకా ముందు అంటే ఆ రోజంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ప్రజలకు పనిచేయగలవు కదా, ఏదో తలనొప్పో కాలునొప్పో అనే మాట రాకూడదు. ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే మందుల వల్ల కాదు, ఒక 20 నిమిషాలు, అరగంట నేను యోగా చేస్తాను. అందుకే 15 ఏళ్ల నుంచి నేను ఏ మందు, మీరు ఆపరేషన్ తర్వాత నేను ఏది మందు వేసుకోలేదని నా కుటుంబ సభ్యురాలే ఒక ఉదాహరణ. ఆమె చెప్పిన మాట ఇవాళ మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ, మరొక్కసారి ఇంత వర్షంలో కూడా మరి ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది హాజరవడం ఇది ఎంతో శుభసూచకం. అమ్మ, మనం అందరం కూడా నిత్య జీవితంలో ఒత్తిళ్లే. ఒక పావు గంట మనం ఏవైతే ఇంటి కాలకృత్యాలు మన మహిళలు ఎలా అయితే మన శుభ్రంలో అంటే ప్రతి పనిలో నిమగ్నమై ఉన్నా ఓ పావు గంట ఈ యోగా అనేది కూడా మనం అందరం నాతో కలిపి అలవాటు చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ, అంటే అంత విలువైనది మన ఆరోగ్యం, ఈ యోగాలో అంత కాపాడుకునే వాళ్ళు అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి కలెక్టర్ గారికి మన అందరి తరపున, నియోజకవర్గం అలాగే జిల్లా తరపున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విలువైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారు. అలాగే దయచేసి యోగ సాధకులు ఎవరు కూడా
కదలవద్దండి, అక్కడే ఉండండి. మరొక 5 minutes లో మనం ఫెలిసిటేషన్స్ చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి వెన్యూను అందించడంతో పాటు ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి స్వామివారు మన జిల్లా కలెక్టర్ గారిని సత్కరిస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనులు వినిపించాలని కోరుచున్నాము. అలాగే మన గౌరవశ్రీ శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారును సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏపీఓస్ అండ్ టీఎస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఆర్డర్గా పెట్టించండి అమ్మా, డిస్టర్బ్ అవుతున్నారు. శ్రీ గొంప కృష్ణ గారు వారికి సత్యసాయి దివ్యామృతం నుంచి సన్మానాన్ని మన స్వామివారు అందజేస్తున్నారు.